హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. సో వెల్కమ్ టు క్యాడ్నెస్ యూట్యూబ్ ఛానల్. సో ఇయర్ ఇన్ దిస్ వీడియో మనము పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్, ద 3 types ఆఫ్ అకౌంట్స్ అంటే ఏమి, ఎగ్జాంపుల్స్ అండ్ గోల్డెన్ అకౌంట్స్ రూల్స్ని మనము నేర్చుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us begin with types of accounts. So here we have we have three account, that is personal account, real account and nominal account. So based on this మనం ఏం చేస్తాము, సమ్స్ అని లైక్ ఇలిస్ట్రేషన్స్ అని సాల్వ్ చేసేటప్పుడు మనకి పర్సనల్ అకౌంట్ అంటే ఏమి, దాని రూల్స్ ఏమి అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్ మీకు జ్ఞాపకం ఉంటే, మీరు నేర్చుంటే అది మీకు ఎప్పుడు కావాలంటేనో అకౌంట్స్లో దిస్ ఈస్ ద బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దట్ మీరు ఇది నేర్చుకుంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసేకి ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఈ సమ్స్ ఇస్తారు కదా, జర్నల్ ఎంట్రీస్ చెప్పండి అనేసి, జర్నల్ ఎంట్రీస్కి కూడా మీకు లిండా యూస్ఫుల్గా ఉంటుంది. సో డూ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ అండ్ గెట్ ఎ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ 3 accounts, that is personal, real and nominal account. So what is personal account? So personal account is, for example, let us start from example. Okay, personal account లో ఎవరెవరు వస్తారంటే కస్టమర్స్ అకౌంట్, వెండర్స్ అకౌంట్, సాలరీ అకౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్, డ్రాయింగ్స్, క్యాపిటల్ అకౌంట్స్ అండ్ ఓనర్స్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ ఇస్ ఏ ఓనర్, అరుణ్ అకౌంట్ అనేసి ఏమి బ్యాంక్ అకౌంట్లు అని ఉంటుంది కదా, అవన్నీను పర్సనల్ అకౌంట్ కింద వస్తుంది. ఓకే, కస్టమర్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ కస్టమర్ కాల్డ్ ABC, comes under sundry debtors, so he is my customer, so he comes under పర్సనల్ అకౌంట్. వెండర్స్ అంటే నాకు క్రెడిటార్స్ అవుతారు, క్రెడిటార్స్ అని నేను పర్సనల్ అకౌంట్. శాలరీ అకౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్, నేను ఎంప్లాయీస్కి శాలరీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీస్కి శాలరీ ఇచ్చేది కాదు, ఎంప్లాయీస్ ఓల్డ్ ది శాలరీ అకౌంట్, ఫర్ దేయర్ పర్సనల్ అకౌంట్ వచ్చేసి పర్సనల్ అకౌంట్ అండర్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎర్నింగ్ శాలరీ ఆఫ్ 15,000, ఐ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఉంది, సో దట్ ఈజ్ మై పర్సనల్ శాలరీ అకౌంట్. సో డ్రాయింగ్స్ అకౌంట్, ఇవన్నీ మీకు పర్సనల్ అకౌంట్ అండర్లో వస్తుంది. రూల్స్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, డెబిట్, ఇప్పుడు నేను ఒక సమ్ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ అరుణ్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఆఫ్ 3 lakh, దీంట్లో అరుణ్ ఈజ్ ఇన్వెస్టింగ్ క్యాపిటల్ బై చెక్ 3 lakh rupees అంటే డెబిట్ ద రిసీవర్, హూ ఆర్ రిసీవింగ్, వీఆర్ రిసీవింగ్ అవర్ బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ ద గివర్, ఇయర్ కిరణ్ కమ్స్, కిరణ్ ద గివర్ అనేసి. సో డెబిట్ ద రిసీవర్, హూ ఎవర్ ఈజ్ రిసీవింగ్, credit the giver who is giving. So here Kiran is giving and we are receiving. So this is how personal account goes. So journal entry మీరు నేర్చుకోవాలంటే ఈ బేసికలీ ఈ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ మీకు జ్ఞాపకం ఉంటే ఈజీగా ఉంటుంది. ఓకే, సో లెట్ us go with the రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఏమిది అంటే ఎగ్జాంపుల్స్, సి అసెట్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్, అకౌంట్ రిసీవబుల్, బిల్డింగ్ అకౌంట్, like this furniture account, computer account, whatever asset comes, it is an example of real account. Wherein liability account, for example we have few liabilities called notes payable, that is accounts payable, wages payable, shareholders equity account, that is common stock, retained earnings, idanninu under real account వస్తుంది. whatever the liability I am payable adino asset, real account. wherein asset, like నేను పర్చేస్ చేస్తాను బిల్డింగ్, ఫర్నిచర్, అవన్నీను అసెట్ అకౌంట్, దట్ కమ్స్ అండర్ బోత్ లయబిలిటీ అండ్ అసెట్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్స్ ఏమంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో డెబిట్లో వాట్ కమ్స్ ఇన్ వేయాలి, క్రెడిట్లో వాట్ గోస్ అవుట్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ పర్చేసింగ్ బిల్డింగ్ ఆఫ్ ₹2 lakh. ఓకే, 2 lakhలో వీఆర్ పర్చేసింగ్ ఏ బిల్డింగ్ అంటే building is what comes in, right? building account debit to cash or bank. So what goes out, that is cash is going out, whether through bank or cash, whatever is going out. debit what comes in, building is coming in. So debit what comes in, credit what goes out. okay, so ఇప్పుడు నెక్స్ట్ అకౌంట్ వచ్చేసి నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఏమేమి వేస్తారంటే అకౌంట్స్ రిలేటెడ్ అసోసియేటెడ్ విత్ లాసెస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ అండ్ గెయిన్స్. సో దిస్ ఈస్ బేసికలీ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ అన్నీను మీకు నామినల్ అకౌంట్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అకౌంట్, సేల్స్ అకౌంట్, శాలరీ అకౌంట్ అండ్ కమిషన్ అకౌంట్. శాలరీ, ఇయర్ శాలరీ ఈజ్ లైక్ ఐఎమ్ పేయింగ్ శాలరీ, సో దట్ ఈజ్ మై ఎక్స్పెన్సెస్ కదా. సో ఎక్స్పెన్సెస్లన్నీ ఏమవుతుంది అంటే నామినల్ అకౌంట్లో వస్తుంది. వేరిన్ పర్చేజెస్ అంటేను అగైన్ ఎక్స్పెన్సెస్, లాసెస్ అవ్వచ్చు, ఇన్కమ్, కమిషన్ నేను పే చేస్తూ ఉంటేను నామినల్ అకౌంట్, లేదా నా కమిషన్ రిసీవ్ అవుతూ ఉంటే కూడా అది నామినల్ అకౌంట్లో వస్తుంది.
వస్తుంది. సో నామినల్ అకౌంట్ ఈజ్ బేసికలీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లాసెస్, గెయిన్స్ అన్నీ. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేసి. సో మీకు డెబిట్లో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ వేయాలి, క్రెడిట్లో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ వేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 golden rules of accounts, wherein this will be useful while doing illustrations, journal entries, and also useful for your career. Okay, so do subscribe our Cadness YouTube channel and press bell icon for notification. Thank you.